ఇక యూట్యూబ్ చూసి భార్యను భర్త హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అయితే భర్త వ్యవహారంపై అనుమానం వచ్చిన భార్య పద్మజ అతడితో గొడవ పడింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని స్కెచ్ వేశాడు. యూట్యూబ్లో ఎలా చంపాలో వీడియో చూసి విషయాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. భార్యకు విషమిచ్చి నిద్రపోయాక దిండుతో గొంతు నిలిమి చంపేశాడు. గుండెపోటుతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ మా కరెస్పాండెంట్ సుధీర్ ఉన్నారు. సుధీర్, అసలు విషయం ఎలా వెలుగు చూస్తుంది అంటే పోలీసులు విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చేప్పుడు ప్రస్తుతం కిరణ్ ఏం చెప్తున్నాడు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే యూట్యూబ్ను చూసి హత్య ఎలా చేయాలనే ఘటన అయితే కనుక కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సంచలనం రేగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి దాదాపుగా ఒక మహిళను ఎలా హత్య చేయాలనే నేపథ్యంలో కూడా యూట్యూబ్ను చూసి ఆ యూట్యూబ్ ద్వారా కూడా ఒక మహిళను హత్య చేసిన ఘటన అయితే పొద్దుటూరులో అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే వృత్తిరీత్యా మెడికల్ రేప్ చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తి దాదాపుగా ఏదైతే హైదరాబాద్లో కూడా మెడికల్ రేప్గా అక్కడ ఉండడం చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజుల కిందట కూడా మనం చూసుకోవచ్చు పద్మజ అనే మహిళతో కూడా వీళ్ళిద్దరికి కూడా వివాహం అయింది. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు దాదాపు తరచూ కూడా వివాహం అయిన తర్వాత కూడా పూర్తిగా ఇద్దరు బాగా అన్యోన్యంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కిరణ్ మెడికల్ రేప్గా ఉన్న టైంలో కూడా హైదరాబాద్లో అక్కడ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఒక మరో మహిళతో కూడా పూర్తిస్థాయిలో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి భార్య పద్మజను ఎలాగైనా ఇక్కడి నుంచి అడ్డు తొలగించాలనే నేపథ్యంలో కూడా ఏదైతే యూట్యూబ్ వేదికగా కూడా యూట్యూబ్లో అతను సెర్చ్ చేయడం జరిగింది. అయితే సదరు మహిళను ఎలా చంపాలి ఏంటి అనే దానిపైన కూడా యూట్యూబ్ సెర్చ్ చేసి ఒక యాప్ ద్వారా కూడా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని ఆ వ్యక్తి ద్వారా దాదాపుగా ఏదైతే మనకు సంబంధించినటువంటి ఒక పదార్థాన్ని కూడా తీసుకోవడం జరిగింది, విష పదార్థం. ఆ విష పదార్థాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కూడా పూర్తిలో రాత్రి సమయంలో భార్యకు ఒక స్వీట్లో పెట్టి ఇవ్వడం జరిగింది. ఆమె నిద్రకి వెళ్ళిన తర్వాత కూడా పూర్తిలో ఆ మొగాడ దిండు వేసి పూర్తిలో కూడా ఆమె అయితే చంపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ సదరు వ్యక్తి కిరణ్ ఎవరున్నారో అతను కూడా తమ భార్య పూర్తిలో గుండెపోటుతో మరణించిందని చెప్పి అటు అత్తామామలను మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఎవరైతే ఆ పద్మజ తండ్రి అయినటువంటి అతను పూర్తిలో కూడా పోస్ట్ మార్టం చేసే విధానంలో కూడా పూర్తిలో కూడా తన కూతురును కిరణే హత్య చేశాడని చెప్పి ఆయన ఆరోపించడంతో కూడా పోలీసులు మరో అడుగు ముందుకు వేయడం జరిగింది. అయితే కిరణ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నంతరం కూడా ఎవరైతే పద్మజకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పూర్తిలో కూడా బయటపడడం జరిగింది. అయితే పద్మజ శరీరంలో దాదాపుగా ఏదైతే విష పదార్థానికి సంబంధించినటువంటి కొన్ని విష పదార్థాలు కొన్ని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కిరణ్ని తమదైన స్టైల్లో కూడా విచారించడం జరిగింది. కిరణ్ అయితే కనుక కొన్ని విస్తుపోయే నిజాలు కూడా కొన్ని బయట పెట్టాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తనకు పెళ్ళైనప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా భార్య భారంగా మారిందని, అలాగే నేను సంపాదించే సంపాదన అంతా కూడా తనకు కేవలం తిండికే సరిపోతుంది, అలాగే తనకు సంబంధించినటువంటి డ్రెస్సులకు అలాగే తనకు సంబంధించినటువంటి తిండికి మాత్రమే సరిపోతుందని చెప్పి విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడడం జరిగింది. అయితే పోలీసులు కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కూడా అటు ఏఎస్పీ కూడా పూర్తిస్థాయిలో విస్తుపోయే నిజాలు బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే సదరు యూట్యూబ్ నేత ఉన్నారో అలాగే అతనికి ఎవరైతే ఆ విష పదార్థం ఇచ్చారో అతని కోసం అయితే కనుక పోలీసులు వేట ఇప్పటికే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కిరణ్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారని చెప్తున్నారు. మరోసారి కూడా ఏదైతే కోర్టులో దాదాపుగా పిటిషన్ వేసిన తర్వాత కూడా కిరణ్ని మరోసారి కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో దాదాపుగా దీని వెనక ఎవరున్నారు ఏంటి అంటే ఈ యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎవరైనా నేత ఉన్నాడో విష పదార్థం ఇచ్చాడో అతని వెనుక ఎవరున్నారో అనే నేపథ్యంలో కూడా పోలీసు అయితే కనుక వేట కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఆన్ 30th April మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, 194 BNSS అంటే అన్యాచురల్ డెత్, సస్పిషియస్ డెత్ అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాము. విక్టిమ్ డిసీజ్డ్ ఎవరంటే బద్రిపల్లి పద్మజాని, 31-year-old లేడీ, మ్యారీడ్ లేడీ, పిల్లలు ఉంది. అండ్ ఇనిషియలీ మనం వెళ్ళి ఆన్ స్పాట్కి వెళ్ళి చూసాము. అప్పుడే మనకు 1-2 కంప్లైంట్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది డౌట్ ఉంటుంది, సస్పిషన్స్ ఉంటుంది, ఇది న్యాచురల్ డెత్ కాదు అని. ఇమీడియట్లీ వి రిక్వైర్ ద బాడీ, మనం పోస్ట్ మార్టంకు పంపాము. అక్కడ పోస్ట్ మార్టంలో మనకు 1-2 క్లూస్ దొరికింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ క్లూస్ మనం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసాము. అప్పుడు మనకు ఈ అమ్మాయి డిసీజ్డ్ అమ్మాయి హస్బెండ్ మీదే మనకు డౌట్ వచ్చింది, బద్రిపల్లి కిరణ్ కుమార్. సో ఇన్వెస్టిగేట్ మళ్ళీ చేసినప్పుడు వీ కలెక్టెడ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్
కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ సర్చ్ హిస్టరీ అందరూ చూసిన తర్వాత మనకు వి గాట్ ద ట్రూత్. ఆన్ 30th April మనకు ఒక కంప్లైంట్ వచ్చింది 194 BNSS. యూట్యూబ్ చూసి భార్యను భర్త హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అయితే భర్త వ్యవహారం పైన వచ్చిన భార్య పద్మజ అతడితో గొడవ పడింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని స్కెచ్ వేశాడు. యూట్యూబ్లో ఎలా చంపాలో వీడియో చూసి విషయాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. భార్యకు విషయం ఇచ్చి నిద్రపోయాక దిండుతో గొంతులు చంపేశాడు. గుండెపోటుతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాల తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు వచ్చింది.